ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అయన్నొద్దు, పాయింట్కి రా. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. చెప్పు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. ఏమంటే కొంచెం జంకెటండి నలుగురు. నేను ఏమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే ఇక్కడ రుకో జరా సబర్ కరో. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగారు. కంగారు ఎందురా చెప్తాను కదా. దీని ఒరిజినల్ బాండ్ 68,000 రేపులు అయ్యాయి. పోలీసులు ఎక్కల ప్రకారం ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. సందర్భం కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జొర్లేదు కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను, ప్రాబ్లం సాల్వ్. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కడే చెప్పాడు. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటది, లేదు అంటే మీ ఇష్టం. ఫస్ట్ ఏంటంటే నేను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏంటంటే అందులో నువ్వు ఉండడం. నేనంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. వినాయకుడిని భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను, మీరు చూశారు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. అడిగాడు నిన్ను, ఎవడు అడిగాడ్రా? రేపు రామాయణం చెప్తాను, రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను. అది అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను. నా ఇష్టం, నేను హిందూ ధర్మంలో పుట్టాను, మీరెవరు చెప్పడానికి. ఓహో, నీకు ఇష్టమైతే తాగుతావా? ఇష్టం లేకపోతే తాగవా? తీరా చెయ్యే పుట్టి నువ్వు తాగితే అవమానం. తర్వాత 128 దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించే చాలా సెకలు ఉన్నారా నీలో. యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చలు చూపించాను. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎందుకు చూపించాను? నేను హిందువును కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మన శివాజీ గారు నా అభిమానత, నాకు ఈ విషయం తెలియదు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. వాడే గొడవలు చేసి, వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? మీరు కూడా మిమ్మల్ని అన్న బూతులు గాని వాటిలు గాని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. చాలా శాడిజం నీలో చాలా ఉన్నారా కోణాలు. నువ్వు కాకపోతే ఎవరు? ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి, అతను శిక్ష పడేట్టు చేయాలి. అతనికి అందరూ అన్ఫాలో చేసిండు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనుండి సుఖంగా బతకనివ్వండి రా. నా అన్వేషణ, ఇతను ఒక సెలబ్రిటీ కానీ ఇతను ఒక దేశ ద్రోహి. ఇప్పుడు నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎన్నటి దాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని, కానీ ఈ రోజు నేను ఫ్యాన్ కాదు, నేను ఒక దేశ ద్రోహి అయిపోయాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
14 ఏళ్ల పాపతో కూడా ఓడి అలా తీసేటంటు చూడండి ఎంత అన్యాయం కూడా చూడండి. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ నాన్ వేసిన ఈ ఇండియాకు వచ్చాడంటే ఖచ్చితంగా కాల్చి పడేస్తారు అంతే. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. వండి కొట్టండి కుమ్మండి అంతే. నాన్ వేసిన కానీ ఈ దేశానికి రానివ్వకూడదు ఇంకా. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. శివాజీ గారు ఏం అన్నారండి? ఆయన అన్న తప్పేంటండి? నన్ను నేనే మార్చుకున్నానే, ఇంకేం చేయమంటావు? ఆడవాళ్ళు సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి మీ ఇష్టం వచ్చినట్టు, బయట కప్పుకోండి అమ్మన్నాడు, అది తప్ప. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అది తప్ప చెప్పండి. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో? మన సనాతన ధర్మాన్ని గౌరవించని ఏ ఒక్కడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదంతే. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మీరు సామాన్లు కనిపించేట్టుగా వేసుకునే బట్టలు జనాలను రెచ్చగొట్టడం తప్పేది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక చూపించడం తప్పే, చూపించడం తప్పు, చూడడం తప్పులే. నువ్వు చూపిస్తేనే చూసేడు. ఏది బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఆడవాళ్ళు దయచేసి నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.